హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోల్ ఫ్రెండ్స్. మేము గత వీడియోలో న్యాచురల్గా పెట్టెలను పొదుగు వేయడం జరిగింది, కానీ చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు రావడం జరిగింది. అయితే మేము వేసిన సమయం ఎండాకాలం మే నెల అయినందున అలా తక్కువ పిల్లలు వచ్చినవేమో అనుకున్నాము. అందుకనే ఇప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఏంటంటే ఒక 100 కెపాసిటీ గల ఇంక్యుబేటర్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ ఇంక్యుబేటర్ను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 100x కెపాసిటీది. దీన్ని వాడడం ఇదే మొదటిసారి కాబట్టి దీని నుండి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఎంత పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చినా అది మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాలా పెంచే మిత్రులకు ఎంతో అవసరం ఉంటుంది. ఒకసారి ఇది లోపల చూస్తాం ఫ్రెండ్స్. దీన్ని 1 ఇంచు మందము ఉనుకతోటి దీని కింది భాగం మొత్తము ఒక లెవెల్లో పేర్చుకోవడం జరిగింది. దీనికి 2 ఫ్యాన్లు, 2 బల్బులు ఇట్లా రావడము, దీంట్లో టెంపరేచర్ సంబంధించిన డిస్ప్లే కూడా ఉంటుంది. ఇది మేము మొదటిసారి ఫ్రెండ్స్ ఇవి 66x తోటి మొదటిసారి మేము ఇంక్యుబేటర్లు వాడడం జరుగుతుంది. ఇవి కెమెరా దగ్గర తీయడం వల్ల బాగా లావుగా అనిపిస్తున్నాయి ఎగ్స్, కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయి. ఈ నాటుకోడి ఫస్ట్ టైం తొలసూరు పెట్టిన పెట్టెల గుడ్లు కూడా ఇందులో ఉండడం వల్ల చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని 100 కెపాసిటీ అని మనకు ఇవ్వడం జరిగింది, కానీ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 70 వరకు పడతాయేమో అనుకుంటున్నాను. 1 by 1 లైన్గా మనము ఇది ఫస్ట్ టైం కాబట్టి మరీ దగ్గర కాకుండా కొద్దిగా డిస్టెన్స్లోనే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తే కానీ మనకు సెకండ్ టైం ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలానైతే 1 by 1 కౌంట్ చేసుకుంటూ పెట్టేసుకొని దీంట్లో నుండి మనకు ఇప్పటి వరకు అయితే 66x ఉన్నాయి కాబట్టి ఉన్న స్పేస్ ఎక్కువనే కనపడుతుంది కాబట్టి కొంచెం డిస్టెన్స్లోనే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందు మనకు దీని ద్వారా సక్సెస్ అనేది కనపడితే అప్పుడు కానీ ఆటోమేటిక్ మిషన్లోకి వెళ్ళిపోవడం, 500x తీసుకొని హ్యాచింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా మనము అటు ఇటు చేసుకున్న తర్వాత మధ్యలో ఒక బౌల్ బట్టే అంత ఉంచుకోవాలి స్పేసు. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ కోసం జస్ట్ వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఆ ప్లేస్లో మనము బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నాను అంటే జస్ట్ గుడ్డు రొటేట్ అనేది డైలీ 4 to 6 టైమ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఐడెంటిఫై కోసము మార్క్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రొటేషన్ అనేది ఇది మనకు ఆటోమేటిక్ మిషన్ కాదు కాబట్టి మాన్యువల్గా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఇలా మనము ఐడెంటిఫై కోసం మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని మనం ఈజీగా రొటేట్ చేసుకోవడానికి చాలా మనకు ఉంటుంది. లాస్ట్లో మనకి ఇప్పుడు వాటర్ అనేది ఈ బౌల్లో ఉంటుంది. ఈ డైలీ ఆల్మోస్ట్ ఎంత వాటర్ క్వాంటిటీ తగ్గితే అంత మనము తగ్గించుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇది హ్యాచింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ రోజు నుండి 21 days వరకు మనం చేస్తాము.